Yes, hello guys. This is Sandeep Musyala. సో ఈరోజు నేను ఒకటి ఏమనుకున్నాను అంటే రిటైల్ కేపీఐస్ గురించి ఎవరికైతే రిటైల్లో బేసిక్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను రిటైల్ కేపీఐస్ ఈరోజు ట్రైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో కేపీఐస్ మీన్స్ వాట్? కేపీఐస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి అసలు? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే సో మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాన్ని మెజరబుల్ చేయడానికి మనం కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఉపయోగిస్తాం. సపోజ్ మనం ఏదైనా సేల్ చేస్తున్నాం అంటే ఇంటి దగ్గర మనం మామూలుగా విలేజ్లో ఏదైనా కూడా వడ్లు కానీ బియ్యం కానీ రైస్ కానీ ఏదైతే మనం అమ్ముతూ ఉంటాం దాన్ని ఎలా మెజర్ చేస్తాం? మామూలుగా ఒక చిన్న డబ్బా లాంటిది ఉంటుంది, సోల లాంటిది ఉంటుంది, ఆ సోలతో మెజర్ చేస్తాం. సో ఇంత డబ్బా అయితే ఇది కిలో అవుతుంది, లేకపోతే ఇది సోలా దీనికి ఇంత రూపాయలు అని చెప్పేసి మనం ఒకటి మెజర్ చేస్తాం. అంటే ప్రతి దానికి మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్, ప్రతి దానికి ఒక మెజర్ అనేది ఉంటుంది. అలాగే మనం బిజినెస్ని ఎలా చేస్తున్నాం, మనం ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనం ఆ బిజినెస్ని మనం ఎలా చేస్తున్నాము అనే దానికి కూడా మెజరబుల్ థింగ్స్ అనేటివి ఉంటాయి. ఆ మెజరబుల్ థింగ్సే మనం ఫ్యాషన్ రీటైల్లో తీసుకున్నట్లయితే మనం మేజర్గా 4 మెజరబుల్ థింగ్స్ని తీసుకొని మనం ఎంటైర్ బిజినెస్ని మనం మెజర్ చేస్తామన్నమాట. సో మనం ఫ్యాషన్ రీటైల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మనం మామూలుగా డే బేసిస్లో ఎలా సేల్ చేస్తాం, ముఖ్యంగా ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా డేలో సేల్ చేస్తాం. ఓకే, సేల్ చేస్తాం. ఈ సేల్లో ఏమేమి ఉంటాయి? నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, ఇన్ని బిల్స్ చేస్తాము అని చెప్పేసి, ఇంత క్వాంటిటీ అమ్ముతామని చెప్పేసి క్వాంటిటీ ఉంటుంది. ఓకే, ఇంతమంది వచ్చారు, కస్టమర్ ఎంట్రీ ఆర్ ఫుట్ఫాల్ అంటాం. ఓకే, సో మనం ఓవరాల్గా మనకు సేల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, క్వాంటిటీ ఉంటుంది, కస్టమర్ ఎంట్రీ లేదా ఫుట్ఫాల్ అనేది ఉంటుంది మేజర్గా. సో ఈ థింగ్స్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ మీన్స్ దీని నుంచి మనం డెవలప్ కావాలి. సో ఓవరాల్గా సేల్ డెవలప్ అవ్వాలి అని అంటే నెంబర్ ఆఫ్ బిల్స్ కూడా డెవలప్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ బిల్స్ కావాలి, క్వాంటిటీ కూడా కావాలి. మనకు ఓవరాల్గా సేల్ కావాలంటే ఫుట్ఫాల్ కూడా పెరగాలి. ఓకేనా? సో మన దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కువ రావాలి, ఆ వచ్చిన కస్టమర్లు నుంచి మనం ఎక్కువ సేల్ చేయగలగాలి అని అంటే బిల్స్ని పెంచాలి. ఓకే, క్వాంటిటీ కూడా పెంచాలి ప్రతి దాంట్లో. సో ఇవన్నిటిని పర్టికులర్ మెజరబుల్ థింగ్స్లోకి మనం మార్చుకున్నట్లయితే సో అవే మేజర్ 4 మెజరబుల్ థింగ్స్ ఉంటాయి. ఓకే, 4 మెజరబుల్ థింగ్స్ వచ్చేసి యావరేజ్ టికెట్ సేల్, ఏటీఎస్ అనొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ యావరేజ్ టికెట్ వాల్యూ, ఏటీవీ అనొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ACM, యావరేజ్ క్యాష్ మెమో. ఓకే, ఆర్ ఎల్స్ యావరేజ్ బిల్ వాల్యూ. ఇన్ని రకాలుగా పిలవచ్చు. యావరేజ్ టికెట్ సేల్ అంటాము, యావరేజ్ టికెట్ వాల్యూ అని అంటాము, యావరేజ్ క్యాష్ మెమో అంటాము, యావరేజ్ బిల్ వాల్యూ అంటాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద KPI. అండ్ నెక్స్ట్ వన్ UPT, యూనిట్ పర్ ట్రాన్సాక్షన్. ఓకే, or else basket size. Okay, or else QPB. Okay, whatever it is, UPT, యూనిట్ పర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్కి ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి. బాస్కెట్ సైజ్, ఒక దాంట్లో ఒక బాస్కెట్లో ఎన్ని క్వాంటిటీ వేసి సేల్ చేస్తున్నాం. QPB, క్వాంటిటీ పర్ బిల్, ఒక బిల్లులో ఎంత క్వాంటిటీ అమ్ముతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ కన్వర్షన్ పర్సంటేజ్. అండ్ వచ్చేసి ASP ఆర్ PPV. ఓకే, సో దీస్ ఆర్ మేజర్ KPIs, 4 KPIs which we measure by our entire business. Okay, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ATS గురించి నేర్చుకోవాలి. ఓకే,
సో ఏటీఎస్ మన బిజినెస్ ని సార్ మెజరబుల్ థింగ్స్ అన్నారు, దీని నుంచి మన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నారు. సో బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఎంతవరకు పని పూర్తి చేసాము, ఇంకెంత చేయాలి, అనే ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి స్టేటస్లో ఉన్నాము అనేది మనకు తెలిసినప్పుడు మనం ఇంకెంత స్పీడ్గా వెళ్ళాలి, ఎక్కడ మనం డెవలప్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది కదా. సో వెన్ ఎవర్ వి నో అబౌట్ అవర్ స్టేటస్, ఎగ్జాక్ట్ స్టేటస్, then only we can do further, right? We can plan further, we can have action plan further. Okay, so ATS or ATB or ACM, ABB చెప్పాను కదా, యావరేజ్ టికెట్ సేల్, యావరేజ్ టికెట్ వాల్యూ, యావరేజ్ క్యాష్ మెమో, యావరేజ్ బాస్కెట్ వాల్యూ, యావరేజ్ బిల్ వాల్యూ, సారీ. ఓకే, సో ఏదైనా కూడా సింపుల్గా మీకు యావరేజ్ అనేది తెలుస్తుంది. యావరేజ్గా ఏ అంటే యావరేజ్ కదా, మనం యావరేజ్ టికెట్ సేల్, టికెట్ మీన్స్ బిల్, ఓకే, టికెట్ మీన్స్ బిల్, క్యాష్ మెమో అనొచ్చు, బిల్ అనొచ్చు, ట్రాన్సాక్షన్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏటీఎస్ యావరేజ్ టికెట్ సేల్, ఒక టికెట్ కి యావరేజ్ గా ఎంత సేల్ అవుతుంది. సపోజ్ చూడండి, మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఒక నలుగురు ఫ్రెండ్స్తో వెళ్ళారు మీరు, అరే నేను మీకు 20,000 రూపీస్ ఇస్తున్నాను, మీరు షాపింగ్ చేసుకోండి, ఓకే, పార్టీ, నా తరఫున పార్టీ ఇస్తున్నాను, మీకు 20,000 రూపీస్ ఇస్తున్నాను, షాపింగ్ చేసుకోండి. ఇచ్చాడు. నలుగురు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళారు అనుకుందాం సపోజ్, ఓకే. సో వెళ్ళారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు. వాళ్ళు ఒకరు 5,000 రూపాయలు తీసుకున్నారు, ఇంకొకరు 10,000 రూపాయలు తీసుకున్నారు, ఇంకొకరు 5,000 రూపాయలు తీసుకున్నారు, ఓకే. సో ఓవరాల్గా ఒక 21,000 అయినందుకు సపోజ్ 21,000 బిల్ అయ్యి ఓవరాల్గా 21,000, ఓకే. సపరేట్ బిల్స్ వేయించారు. ఒకరు 5,000 చేశారు, ఇంకొకరు 6,000 చేశారు, ఇంకొకరు 10,000 చేశారు. ఓవరాల్గా 21,000 రూపీస్ అయింది. ఇంకొక 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని 21,000 రూపీస్ సేల్ చేశారు. ఇక్కడ సేల్ ఎంత అయింది? మొత్తం 21,000 రూపీస్ అయింది కదా. సేల్ ఎంత అయింది? మొత్తం 21 రూపీస్ అయింది. సో 4 మెంబర్స్లో 3 బిల్సే చేశారు. సపోజ్ 4 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, 3 బిల్స్ చేశారు. ఇద్దరు కలిపి ఒకటి 10,000 బిల్ చేశారు, ఇంకొక ఇద్దరు సపరేట్ 5,000 ఒకటి 6,000 ఒకటి చేసుకున్నారు. సో 3 బిల్స్ అయినాయి, 21,000 రూపీస్ అయింది. ఎన్ని బిల్స్ అయినాయి? ఇదేంటిది? నెంబర్ ఆఫ్ బిల్స్. ఎన్ని బిల్స్ అయినాయి? 3 బిల్స్ అయినాయి, ఓకే. ఎస్, రైట్. సో ఇక్కడ సింపుల్, బిల్స్ ఏమో 3 అయినాయి, సేల్ ఏమో 21,000 అయింది, ఓకే. ఇక్కడ యావరేజ్ టికెట్ సేల్ ఎంత అవుతుంది? 21,000 డివైడెడ్ బై 3, అంటే ఓవరాల్ సేల్ డివైడెడ్ బై టోటల్ సేల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బిల్స్, ఓకే. ఎంత అవుతుంది? 7,000 రూపీస్. ఇప్పుడు మన ఏటీవి వచ్చేసి 7,000 రూపీస్ అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏటీఎస్ ద్వారా మనకు యావరేజ్గా మన దగ్గర బిజినెస్ 7,000 అవుతుందని తెలుసు. సో మనం ఒక కంపెనీలో మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము. మన బిజినెస్లో ఓవరాల్గా డే మొత్తంలో కలిపి ఒక 3 lakhs సేల్ అయింది అనుకుందాము, ఓకే. సో డే మొత్తం కలిపి 3 lakhs సేల్ చేసాం అనుకుందాము. 3 lakhs సేల్ అనుకుంటే టోటల్ సేల్ వచ్చేసి 3 lakhs అవుతుంది. నెంబర్ ఆఫ్ బిల్స్ వచ్చేసి ఒక 100 బిల్స్ అయినాయి కదా, 100 బిల్స్. ఏటీఎస్ ఇంతకుముందు చెప్పాను కదా ఫార్ములా. ఏటీఎస్ ఏంటంటే టోటల్ సేల్ బై నెంబర్ ఆఫ్ బిల్స్. సో 3 lakhs by 100, ఓకే, 3,000 రూపీస్. 0 2 zeros పోతే 3,000 రూపీస్ మిగులుతుంది. సో ఏటీవీ వచ్చేసి 3,000 రూపీస్. అంటే మనము 3 lakhs లోపల ఒకటి 500 రూపాయల బిల్ అవ్వచ్చు, ఒకటి 1000 రూపాయల బిల్ అవ్వచ్చు, ఒకటి 10,000 రూపాయల బిల్ అవ్వచ్చు, ఒకటి 20,000 రూపాయల బిల్ అవ్వచ్చు, ఒకటి 2,000 రూపాయల బిల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్గా మనం 100 బిల్స్ తీసుకుంటే, మనం ఓవరాల్గా సేల్ని తీసుకుంటే, ఆ ఓవరాల్ సేల్ డివైడెడ్ బై ఓవరాల్ నెంబర్ ఆఫ్ బిల్స్ తీసుకుంటే మనకి ఏదైతే యావరేజ్ వస్తుందో అదే మన యొక్క యావరేజ్ టికెట్ వాల్యూ అవుతుంది. సో యావరేజ్ టికెట్ వాల్యూ పెరిగినప్పుడు ఇదే 100 బిల్స్లో సపోజ్
ఇది 100 బిల్స్ ఉంది. ఈ యావరేజ్ టికెట్ వాల్యూని మనం ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్గా మన సేల్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏటీవీ. సో దిస్ ఇస్ అ స్ట్రాంగర్ కేపీఐ ఎంటైర్ కేపీఐస్. ఓకే, సో ఏటీవీని 3000 ఉన్నప్పుడు 3 lakhs అయింది. ఒకవేళ దీన్ని 4000 చేసామనుకో, 4000 చేసామనుకోండి, 4000 ఇంటూ 100 అంటే ఒక్క బిల్లుకు 4000 రూపీస్ ఏటీవీ ఉంది అనుకుంటే 100 బిల్స్లకి 4000 ఇంటూ 100 అంటే 4 lakhs సేల్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది అంటే మనం ₹1,00,000 అంటే ఏటీవీ పర్ బిల్ వాల్యూ మనము ₹1000 పెంచడం వల్ల మనకి 3 లక్షల సేల్ కాస్త 4 లక్షలు అయింది. అంటే ఇక్కడ ఇంపాక్ట్ ఉంది. దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ సేల్. ఓకే, సో ఏటీవీ ఇంక్రీజెస్, సేల్ ఇంక్రీజెస్. రైట్, అండర్స్టాండ్? సింపుల్. ఏటీవీ మీన్స్ ఏంటి? మీ చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, మీ ఫ్రెండ్స్ అందరూ సపోజ్ 21,000 సేల్ చేశారు, 3 బిల్లులు చేశారు, మొత్తం కలిపి ఒకటే అమౌంట్, మీ ఫ్రెండ్ ఇచ్చిన అమౌంటే, కానీ 3 బిల్లులు చేశారు, 21,000 సేల్ చేశారు. అరే మామూలుగా మనిషికి ఎంత పడ్డది రా యావరేజ్గా? అరే భయ్ మనిషికి మామూలుగా ఎంత పడ్డది? అరే మనిషికి ₹7,000 పడ్డది రా అనుకుంటాం కదా. మామూలుగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎంత పడ్డది యావరేజ్గా తీసుకుంటే, అరే 7,000 మనిషికి 7,000 మంది తీసుకున్నారు భయ్ యావరేజ్లో చెప్పినప్పుడు. సో దట్ ఈస్ వాట్ యావరేజ్ టికెట్ వాల్యూ. రైట్, అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ఏటీవీ, దిస్ అబౌట్ ఏటీవీ. సో ఈ ఏటీవీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సేల్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ నువ్వు 2,000 రూపీస్ 2,000 రూపీస్ ఏటీవీ ఉంది, 100 బిల్స్ చేసావు అనుకుంటే 2 lakhs సేల్ ఉన్నప్పుడు, ఓకే, ఈ 2,000ని నువ్వు 3,000 చేయగలిగావు అనుకో, అంటే నువ్వు ఒక కస్టమర్కి ₹2,000, కస్టమర్ మన దగ్గరికి ₹2,000 సేల్ పర్చేస్ చేయడానికి వచ్చాడు, ₹2,000 కాస్త మనం ₹3,000 చేసాము. సో బెస్ట్ సర్వీస్ ఇచ్చాము, బెస్ట్ సర్వీస్ ఇచ్చి బెస్ట్ ఆప్షన్స్ చూపించే బెస్ట్ మన పాసిబుల్ సర్వీస్ ఇచ్చేసి మన కస్టమర్ని అట్రాక్ట్ చేసి 3,000 వాల్యూ చేసాం దాన్ని. అలా ఓవరాల్గా నువ్వు ఏటీవీని 2,000ని కాస్త 3,000 చేసినప్పుడు అదే 100 బిల్స్ మారకున్నా కూడా నువ్వు ఇక్కడ ఏటీవీని చేంజ్ చేసావు. కస్టమర్లు ఎక్కువ రాలేదు అనుకుందాం, సపోజ్ ఆ రోజు కస్టమర్లు ఎక్కువ రాలేదు, నువ్వు 100 బిల్లులే చేయగలిగావు, కానీ ఈ యొక్క 2,000 రూపీస్ వాల్యూని కాస్త నువ్వు 3,000 చేసావు నీ యొక్క సర్వీస్తో, నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ రేంజ్తో, నీ దగ్గర ఉన్న సర్వీస్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసి 3,000 చేసావు. 3,000 చేస్తే అప్పుడు నీ 2 lakhs సేల్ కాస్త 3 lakhs అయింది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏటీవీ. దిస్ ద వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏటీవీ. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ ఏటీవీ. ఓకే, సో దీని ఏటీవీ సార్, ఓకే ఏటీవీ ఇంప్రూవ్ అయితే సేల్ పెరుగుతుంది సార్. ఓకే, సో సేల్ పెరుగుతుంది, బట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి సార్ ఏటీవీని? సో టిప్స్ ఏంటి? సో దిస్ ఐ విల్ కమ్ ఇన్ ద ఎండ్. ఓకే, సో we'll go to next second KPI. What is second KPI? UPT or QPB or basket size, whatever it is, nothing but QPB, basket size and UPT, unit per transaction. ఇక్కడ ఉంది యూనిట్ పర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ లో ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నాం. బాస్కెట్ సైజ్, ఒక్క బాస్కెట్ లో యాక్చువల్గా మనం బాస్కెట్ సైజ్ అని ఎందుకు అంటాం? సూపర్ మార్కెట్లోకి వెళ్తారు, సూపర్ మార్కెట్లోకి వెళ్తే మనకు బాస్కెట్సే ఉంటాయి, బాక్సులు ఉంటాయి, డబ్బాలు ఉంటాయి. సో ఆ బాస్కెట్లో మనం టక్కు అని వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో యూనిట్స్ అన్ని కూడా మనకు కావాల్సిన క్వాంటిటీ అంతా అందులో వేసుకుంటాం. ఒక బాస్కెట్లో నువ్వు ఎన్ని కొంటున్నావు అంటే యావరేజ్గా ఒక బాస్కెట్లో ఎన్ని క్వాంటిటీ అమ్మగలుగుతున్నావు అనేది. సో ఇక్కడ క్యూపీబీ మీన్స్ క్వాంటిటీ పర్ బిల్. సింపుల్, క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ, ఒక బిల్లుకి ఎన్ని క్వాంటిటీ అమ్ముతున్నావు అనేది క్వాంటిటీ పర్ బిల్. సో నథింగ్ బట్ బాస్కెట్ సైజ్, క్యూపీబీ, యూపీటీ అది సేమ్ టర్మ్స్ ఉంటాయి మనకి. టర్మ్స్ అనేది చేంజ్ ఉంటాయి కదా, సేమ్ మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, రైట్. సో హియర్ ఇక్కడ సేమ్ మళ్ళీ ఇప్పుడు మనము ఫస్ట్ ఏమనుకున్నాం, ఇక్కడ సేల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, క్వాంటిటీ ఉంటుంది, ఫుట్ఫాల్ ఉంటుంది. ఇదే మన మేజర్ బిజినెస్ పిల్లర్స్. బిజినెస్ కావాలి అంటే ఏం కావాలి? ఫుట్ఫాల్ రావాలి.
ఓకే, ఫుట్ఫాల్ కస్టమర్ ఎంట్రీ రావాలి. కస్టమర్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? సేల్ చేసి బిల్స్ చేయాలి. ఓకే, బిల్స్లో క్వాంటిటీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఓవరాల్గా మనకి ఏమొస్తుంది? సేల్ వస్తుంది. సో దిస్ ఈస్ 4 ఆర్ ద పిల్లర్స్. ఫ్రమ్ దీస్ we extract these KPIs and we measure through those KPIs entire our business. Okay, so here ఇక్కడ మనం ATS లో ఏం తీసుకున్నాం? సేల్ తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ బిల్స్ తీసుకున్నాం, ATV లో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిల్స్ ని ఉన్న క్వాంటిటీని తీసుకుంటాం బాస్కెట్ సైజ్ లోకి ఆర్ QPB. ఓకే, ఎలా తీసుకుంటాం? టోటల్ క్వాంటిటీ ఎంత సేల్ చేసావు, నెంబర్ ఆఫ్ బిల్స్ ఎన్ని చేసావు, టోటల్ క్వాంటిటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బిల్స్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ వెళ్ళారు తీసుకున్నారు, మొత్తం కలిపి 3 బిల్లులు అయినాయి కదా. సో ఇప్పుడు 4 బిల్లులు చేశారు అనుకుందాం. 4 బిల్లులు చేశారు. 4 బిల్లులు చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ బిల్స్ కూడా 4 ఉంటుంది. ఓకే, మొత్తం అందరు కలిసి ఒకడు 5 పీసులు తీసుకున్నాడు, ఒకడు 7 పీసులు తీసుకున్నాడు, ఇంకోటి 8 పీసులు తీసుకున్నాడు. మొత్తం ఎన్ని అయినాయి? 20 పీసెస్ అయినాయి. ఓవరాల్ క్వాంటిటీ ఎంత అయింది? 20 క్వాంటిటీ అయింది. సో 20 క్వాంటిటీ 4 బిల్స్ చేశారు, 20 క్వాంటిటీ చేశారు. టోటల్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ బిల్స్ 4 5 20. సో నీ QPB లేదా బాస్కెట్ సైజ్ ఎంత ఇప్పుడు? ఈజ్ ఈక్వల్ టు 5. అర్థమైందా? సో 5 క్వాంటిటీ ఒక బిల్లుకు నువ్వు అమ్మగలిగావు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బయటికి వచ్చారు, అరే మొత్తం ఎన్ని వచ్చినారో పీసులు? 20,000 అలా 20,000 ఏమో, కానీ 20 పీసులు కొన్నారా పోయి, ఆఫర్ కూడా వచ్చింది కాబట్టి 20 పీసులు వచ్చినాయి. సో 20 పీసులు 4 బిల్లులు కలిగిన మనిషికి 5 పడ్డాయిరా, మనిషికి 5 పడ్డట్టు అని సింపుల్గా మన భాషలో, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే మనిషికి 5 వచ్చినాయి. సో మనిషికి ఎన్ని పడ్డాయి? మనిషికి 5 వచ్చినాయి. ఇదే QPB. ఓకేనా? సో నువ్వు బిజినెస్లో, నీ ఎంటైర్ డే బిజినెస్లో ఒక 100 బిల్లులు చేసావు ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అనుకుంటే 100 బిల్స్ చేసావు అండ్ 450 క్వాంటిటీ అమ్మినావు. ఒక బిల్లుకి ఎంత పడ్డట్టు? మనిషికి ఎన్ని తీసుకుపోయినట్టు? 100 4.5 రైట్. అంటే మనిషికి 4.5 పడ్డట్టు. అర్థమైందా? మనిషికి 4.5 పీసులు పడ్డట్టు. ఇక్కడ 500 క్వాంటిటీ ఉందనుకో, ఈజీగా చెప్పుకోవాలంటే 500 క్వాంటిటీ 100. ఓకే, 5 అంటే మనిషికి 5 కొనుక్కోపోయిన్లు. మన దగ్గర నుంచి ఒకరు వచ్చి 1 కొనుక్కోపోవచ్చు, ఒకరు వచ్చి 2 కొనుక్కోపోవచ్చు, ఒకరు వచ్చి 3 కొనుక్కోపోవచ్చు, ఒకరు వచ్చి 4 కొనుక్కోపోవచ్చు, ఒకరు వచ్చి 5 కొనుక్కోపోవచ్చు, ఒక్కొక్కరు 10 పీసులు 20 క్వాంటిటీ కొనుక్కోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే ఒక్క కస్టమరు ప్రతి బిల్లుకు 5 క్వాంటిటీ చొప్పున కొన్నారు. ఓకేనా? ఇక్కడ సార్ బిజినెస్ ఎలా పెరుగుతుంది సార్? మరి సార్ ATV అంటే ATV పెరిగితే బిజినెస్ పెరిగింది, ఎట్లా పెరిగిందో చూపెట్టిల్లు. మరి QPB పెరిగితే బిజినెస్ ఎట్లా పెరుగుతుంది సార్? ఎట్లా పెరుగుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఒక బిల్లులో 5 క్వాంటిటీ అమ్ముతున్నావు, ఒక క్వాంటిటీకి యావరేజ్గా 300 రూపాయలు వేసుకున్నావు సపోజ్. ఓకే, ఒక క్వాంటిటీకి 300 రూపాయలు చొప్పున లేదా 400 రూపాయలు చొప్పున వేసుకో. సపోజ్ 400 మినిమం ఉన్నది. ఓకే, ఒక్కొక్క క్వాంటిటీ మినిమం 400 ఉన్నది అనుకుంటే ఎంత అవుతుంది? 2,000 రూపాయలు అవుతుంది. ఓకే, 2,000 రూపాయలు అవుతుంది. ఇదేంటిది? మళ్ళా ATV. ఓకేనా? 2,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ నుంచి ATV పెంచవచ్చు, ATV నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. ఓకే, ఎట్లా? ఈ 5ను కాస్త 6 చేయి. 6 × 400 ఎంత అవుతుంది? 2,400 అవుతుంది. సో ఇక్కడ 2 లక్షల నుంచి 100 బిల్లులు చేసినావు, నువ్వు 2 లక్షలు సేల్ చేసినావు. ఓకే, 2 lakhs సేల్ చేసినావు. 5 క్వాంటిటీ 400 రూపాయలు చొప్పున 5 క్వాంటిటీ అమ్మినావు. ప్రతి ఒక్క కస్టమర్కి 2,000 రూపాయలు ATV వచ్చింది. 2,000 రూపాయల నుంచి 100 బిల్లులకి 2 లక్షల రూపాయలు సేల్ వచ్చింది. ఇక్కడ నువ్వు ఒక క్వాంటిటీ పెంచినావు, 5 నుంచి 6 అయింది. అదే 400 చొప్పున 6 × 400 2,400 రూపాయలు అయింది.
2400 రూపీస్ అయింది. సేల్ వచ్చేసి 100 బిల్లులకి ఏమవుతుంది? 2,40,000 రూపాయలు అవుతుంది. సో నువ్వు ఒక్క బిల్లులో ఒక్క క్వాంటిటీ పెంచడం వల్ల నీకు ఓవరాల్గా నీకు 40,000 రూపాయలు సేల్ పెరిగింది. దట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ QPB ఆర్ UPT ఆర్ బాస్కెట్ సైజ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అండర్స్టాండ్ గైస్? సో ఈరోజు వీడియోలో మనం ATB QPB నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ KPIs ఉన్నాయో అవి మనం నెక్స్ట్ వీడియోలో ASP కన్వర్షన్ గురించి నేర్చుకుందాం. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి MS Retail Coach. థ్యాంక్ యూ.